వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో చెన్నై లవ్ స్టోరీ చిత్రంలోని 4వ పాట హొయిలాను మంత్రి కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ అందాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన చిత్ర బృందాన్ని మంత్రి అభినందించారు. రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ఏపీలో సినిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు పరిశ్రమ ప్రముఖులు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ముందుగా మా పార్టీ అధినేత, మన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన స్వయంగా కళాకారుడు నుంచి ప్రజా జీవితాల్ని చైతన్యవంతం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా మీ ముందు నిలబడగలిగాను. మా అందరి తరపున కూడా, ప్రభుత్వం తరపున, జనసేన పార్టీ తరపున కూడా చెన్నై లవ్ స్టోరీ అనేటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి నిర్మాతలు, చిరకాల మిత్రులు ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు, ఇప్పుడే మాట్లాడినటువంటి ధీరజ్ గారు, అదేవిధంగా మిత్రులు శ్రీ సందీప్ పంచకర్ల గారు, ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్, సన్నిహిత మిత్రులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు. ఈ సినిమాలో వారిద్దరికీ అన్నిటికంటే మించి ఈ సినిమాకి ఇంత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తున్నటువంటి 50 మంది సినిమా అభిమానులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. పాటలు చూస్తుంటే చాలా మెలోడీ ప్రధానంగా ఉన్నటువంటి పాటలుగా కనబడుతున్నాయి. మణిశర్మ గారు అంటే మెలోడీ బ్రహ్మ అనేటువంటి ఒక పేరు ఉంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను ఉర్రు తొలగించినటువంటి అనేక సినిమాలకి ఆయన సంగీత దర్శకత్వం వహించారు. అటువంటి మణిశర్మ గారి సంగీత దర్శకత్వంలో అనంత శ్రీరామ్ గారి సింగిల్ కార్డు తోటి ఈ సినిమాలో పాటలు రావడం జరిగింది. ఒకటే ఈ సందర్భంగా నేను గమనించింది, ఈ 2-3 పాటల్లోనూ కిరణ్ అబ్బవరం గారిని చూస్తే మన పక్కింట్లో కుర్రోడ్నో, మనతో కలిసిమెలిసి తిరిగేటువంటి ఒక సాధారణ యువకుడిగానో కనపడేంత అద్భుతమైనటువంటి నటనా చాతుర్యం ఆయనలో నాకు కనపడింది. ఆ రకమైనటువంటి నటనతోటి చాలా సింపుల్గా, ఎక్కడా కూడా ఓవర్గా లేకుండా సటిల్గా యాక్ట్ చేస్తూ మంచిగా కనపడేటువంటి అబ్బవరం గారికి నేను ఇందాక అడిగాను, ఇప్పుడు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారంటే ఇది 12వ సినిమా అని చెప్పారు. 12 కాదు, 1200 సినిమాల్లో ఆయన నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా గౌరీప్రియ గారు చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఆ పాటల్లో నేను చూసినప్పుడు సాధారణంగా సినిమా అనేటప్పటికి ఒకప్పుడుకి ఇప్పటికీ నటనలో చాలా తేడా వచ్చింది. ఒకప్పుడు ఎక్కువగా మనం హావభావాలు ప్రకటిస్తేనే నటనగా ఉండేది. ఇప్పుడు సటిల్గా యాక్ట్ చేయటం, తక్కువ మోతాదులో నటించటం, ఎంత అవసరమో అంతే నటించటం అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి సినిమాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. అలాంటి ఒక న్యాచురల్గా తీసేటువంటి సినిమా ఈ సినిమాగా కనపడింది. అంత న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినటువంటి గౌరీప్రియ గారికి తెలుగు సినిమా రంగంలో మంచి భవిష్యత్తు ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎస్కేఎన్ గారు కానీ, సాయి రాజేష్ గారు కానీ, అదేవిధంగా ధీరజ్ గారు కానీ, ఈ ముగ్గురు కూడా చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి ఒక యువకులు. వీరు సినిమా తీయటం విషయంలో చాలామంది దగ్గర శుశ్రూష చేసి, వారందరి దగ్గర ఉన్నటువంటి అంశాలని నేర్చుకుని ఒక అద్భుతమైనటువంటి సినిమాలను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఇప్పటివరకు సఫలీకృతమయ్యాయి. కలర్ ఫోటో సినిమా నేను చూశాను. అసలు ఒక సాధారణమైన యువకుడు సినిమా హీరో అంటే కాదేమో అనిపించేగా ఉండేటువంటి ఒక డీగ్లామరైజ్డ్ పర్సన్ని ఒక అద్భుతమైనటువంటి పాత్రలో ఆ సినిమా హృదయానికి హత్తుకునే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. అలాంటి చక్కటి సినిమా తీసి వారి యొక్క టేస్ట్ని,
ఈ నిర్మాతల యొక్క టేస్ట్ని మనకు చూపించారు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కూడా వారి యొక్క అభిరుచికి తగ్గట్టుగానే తీశారు. అది మనందరి అభిరుచికి కూడా సూట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరులో చెన్నై ఉన్నప్పటికీ కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా కానీ టూరిజం మంత్రిగా కానీ నాకున్నటువంటి ఆనందం ఏంటంటే సినిమా పేరులో చెన్నై పెట్టిన సముద్ర తీరం మన ఆంధ్రప్రదేశ్లోని సముద్ర తీరాన్ని మీరు తీసుకున్నారు. చీరాలు కానీ అక్కడ సూర్యలంక కానీ బాపట్ల కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నటువంటి ప్రాంతాలు. మీ అందరికీ నేను ప్రత్యేకంగా అభినందించేది ఏంటంటే మీరు ఈ రకంగా ఈ ప్రాంతాల్లో సినిమా షూటింగ్లు చేయడం ద్వారా, ఎందుకంటే సినిమా అనేది ఒక అద్భుతమైన మీడియం, అది ప్రజలకు చేరువయ్యేంత విధంగా మరెవరూ చేరువ కాలేరు. అందువల్ల సినిమాలో ఒక ప్రకృతి సౌందర్యాన్ని మీరు చూపించిన విధానం వల్ల ఎంతోమంది ఆ విషయాల పట్ల ఆకర్షితులై ఆ ప్రాంతానికి మీరు సందర్శకులుగా టూరిస్టులుగా రావడానికి అవకాశం దొరుకుతుంది కనుక మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క అందాల్ని సెల్యులాయిడ్ మీద చూపించిన విధానానికి నేను ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, మీరు చెప్పిన విధంగానే రాబోయే రోజుల్లో సింగిల్ విండో సిస్టంలో మీకు 100% కూడా ఏ రకమైన పర్మిషన్లు కావాలన్న సినిమా షూటింగ్లకి 100% కల్పించడానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 100% సహకరిస్తుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ, అదేవిధంగా సినిమా రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పడాలి. స్టూడియోలు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, డబ్బింగ్ థియేటర్లు కానీ ఇవి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. 974 కిలోమీటర్ల పొడవునటువంటి సముద్ర తీరం అద్భుతమైన అందాలను మనకిస్తుంది. అవి తెలంగాణలో లేవు. ఇక్కడ అద్భుతమైన అందాలు మనకు ఉన్నాయి. ఈ అందాలని మీరు చూపిస్తూనే మరో పక్కన హైదరాబాదులో కట్టినట్టుగానే ఇక్కడ స్టూడియోల్ని వాటిని కూడా నిర్మించండి. దానికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్ళునుకోవటానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు, ఔత్సాహిక దర్శకులు, ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నటువంటి వారు, జాతీయ అవార్డులు తెచ్చుకున్నటువంటి ఇలాంటి యువకులు మంచి సినిమాలు తీయడం ద్వారా, ఇలాంటి హీరోయిన్లు మంచి సినిమాల్లో యాక్ట్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా విశ్వవిఖ్యాతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. Thank you, sir. Thank you for a great